హాయ్ అండి. వినాయక చవితి అనగానే ముందుగా మనకు ప్రసాదాల్లో గుర్తొచ్చేవి ఉండ్రాలు, కుడుములు, మోదకాలు. ఇవన్నీ ఒకే పిండితో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక కప్ నీళ్లు పోసుకుందాం. ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకుందాం. ఇలా కరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న 2-3 స్పూన్ల శనగపప్పు వేసుకుందాం. కనీసం గంటైనా ఆ శనగపప్పు నానబెట్టుకోవాలి. 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి, ఒక 2-3 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాం. అలా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మనం ఒక కప్పు వరిపిండి వేసుకొని నీళ్ళల్లో కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడు చేత్తో కలుపుకోలేం కాబట్టి కాసేపు ఆరిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఆ పిండిని కలుపుకుందాం. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంత మెత్తగా పిండిని కలుపుకోవాలి. చెయ్యికి పిండి అతకకుండా ఉండటానికి మనము చేతికి నెయ్యి రాసుకొని ముద్దలాగా పిండిని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా రౌండ్గా చేసుకుందాం. అవేనండి ఉండ్రాళ్ళు. ఆ తర్వాత ఇదే పిండిని తీసుకొని ఉండ్రాళ్ళకు మళ్ళీ చేసుకొని కాకపోతే కొంచెం పెద్ద సైజులో చేసుకొని బాల్ లాగా రౌండ్గా మధ్యలోకి జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే చాలు. ఇవేనండి మన కుడుములు. ఇప్పుడు అన్నిటికన్నా ప్రత్యేకంగా ఇష్టమైన మోదకాలు వినాయకుడికి ఎలా చేయాలో చూద్దాం. చేత్తోనైనా చేసుకోవచ్చు, కానీ ఇలా మౌల్డ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఆ మౌల్డ్లో మనం పిండిని తీసుకొని అన్ని సైడ్స్న లోపల ప్రెస్ చేసి లేదా ట్యాప్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ తీసేసి దాన్ని ఓపెన్ చేస్తాం. మోదకం షేప్ చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తుందండి. లోపల ఏం స్టఫింగ్ లేకపోయినా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలాగే మన మోదకాలు కూడా రెడీ. ఆ తర్వాత వీటిని మా సైడ్ పిడికలు అని అంటాము. ఈ పిడికలు ఎలా చేసుకోవాలంటే జస్ట్ కొంచెం పిండి తీసుకొని మన ఫింగర్స్తో అలా ప్రెస్ చేస్తే చాలు. అలాగే మిగతా పిండితో కూడా మనం పిడికలు చేసేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ఉండ్రాలు, కుడుములు, పిడికలు, మోదకాలని ఒక ఇడ్లీ పాత్ర లేదా ఆవిరి కుడుములు ఉడికించే పాత్ర అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మేము ఆవిరి కుడుము ఉడికించే పాత్ర తీసుకుంటున్నాము. దాంట్లో 2 ప్లేట్స్ వస్తాయి. కింద ప్లేట్లో ఇలా కుడుములు పెట్టుకుంటున్నాం, ఫస్ట్ ప్లేట్లో ఉండ్రాలు పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత ఆ పాత్రలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి వీటిని సెట్ చేసేసుకొని స్టీమ్ చేసేసుకుందాం. ఇలా స్టీమ్ చేసేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుంది స్టీమ్ అవ్వడానికి. ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ మిగతా మోదకాలు, పిడికల్ని ఇదే మెథడ్లో స్టీమ్ చేసుకున్నాం. అంతకుముందు మనం వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ చాలకపోతే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఇదే మెథడ్లో స్టీమ్ చేసుకుంటాం. అలా స్టీమ్ చేసుకునే ముందు ప్రతి ప్లేట్కి గీని అప్లై చేసుకుంటాం. అలా గీని అప్లై చేసుకుంటే మనకి ఇవేమీ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం వినాయకుడికి ఇలా నైవేద్యాలని సమర్పించేయచ్చు. ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలాగే కుడుములు, ఉండ్రాలు, మోదకాలు, పిడికల్ని ట్రై చేయండి. అదేవిధంగా మీరు కూడా మీ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.